హాయ్ అండి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో లేయర్ కజ్జికాయలు. మీరెప్పుడు చేసే కజ్జికాయలు అయితే అస్సలు కాదండి. ఒక్కసారి ఈ కజ్జికాయలు తిన్నారంటే కజ్జికాయలు తింటున్నామా, పూతరేకులు తింటున్నామా అన్నంత గొప్ప రుచిగా ఉంటాయండి. పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి కజ్జికాయలు చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 300 గ్రాముల మైదా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అర టీ స్పూన్ ఉప్పు, నీళ్లు వేయకుండా ముందు పిండిని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కలుపుకుందాం. మనకు మైదా పిండి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదండి. మనకు కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది. మనం గట్టిగా ఉందని కొద్దిగా నీళ్ళు వేసామనుకోండి, అది పలచనైపోతుంది. అందుకు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, చూడండి మనకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పట్టించి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. మనకి ఈ ఆయిల్ వేయటం వల్ల మనకు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. మనం దీనికి తడిగుడ్డ వేసామనుకోండి, పిండి పలచనైపోతుంది. ఆ గుడ్డకున్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని పిండి పలచనవుతుంది అనమాట. అందుకు కాబట్టి మూత పెట్టుకోవాలి. మనకి ఈ పిండి నానేలోపు ఇప్పుడు కొబ్బరి చిప్పని తురుముకుందాం. ఎండు కొబ్బరిని ఇలా తురుముకున్నాం కదా, ఇప్పుడు మెజరింగ్ కప్పుతో కొలుచుకుందాం. మనకి ఇక్కడ మెజరింగ్ కప్పుతో 1 కప్పు అయిందండి. మన స్టఫింగ్కి 1 కప్పు తురుము అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును పక్కన పెట్టుకొని మనం ఇదే కప్పుతో 1/2 కప్పు పంచదార, మనం దీన్ని కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. మనకు సన్న పంచదార అయితే అసలు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది లావు పంచదార కాబట్టి కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం, మరీ మెత్తగా కాకుండా. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పందార పొడిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేపుకుందాం. ఇలా వేపుకున్నాం కదా, ఇందులోనే 1 కప్పు బొంబాయి రవ్వ, మనం తురుముకున్న ఎండు కొబ్బరి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఈ రవ్వ ఎండు కొబ్బరిని కూడా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, రవ్వ చక్కగా వేగి మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, రవ్వ వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పంచదార పొడి, 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టి అరగంట అయిపోయిందండి. పిండి చక్కగా నానింది. ఇప్పుడు మనం మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుందాం. ఇలా ఉండలు చేసుకున్నాం కదా, ఇప్పుడు రేకు నొక్కుందాం. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి జల్లుకొని రేకు నొక్కుందాం. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు చేసుకున్న రేకులకి నెయ్యి అప్లై చేద్దాం. ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటి మీద ఇంకో రేకు వేసుకుందాం. ఇప్పుడు ఈ రేకు కూడా నెయ్యి అప్లై చేసుకుందాం. ఇలా ఒకదాని మీద ఒక రేకు పెట్టుకుంటూ రేకులన్నిటికీ నెయ్యి అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు రోల్ చుట్టుకుందాం. మనం రోల్ చుట్టేటప్పుడు జాగ్రత్తగా బాగా టైట్గా చుట్టుకోవాలి. ఇప్పుడు ఈ అంచుల్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండల్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక ఉండ తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసి ఇప్పుడు కొద్దిగా పొడిపిండి జల్లుకొని మనకు కావాల్సిన సైజులో రేకు నొక్కుందాం.
ఇలా నొక్కున్నాం కదా, మనకు రేకు ఈ మందం అయితే సరిపోతుందండి. మిగిలిన రేకుల్ని కూడా ఇలాగే నొక్కుకుందాం. ఇప్పుడు ఒక కజ్జికాయలతో చెక్క తీసుకొని ఈ రేకుని అందులో ఉంచి తగినంత స్టఫింగ్ పెట్టి చుట్టూ అంచులకి తడి అంటించేసి ఇప్పుడు కజ్జికాయని ఒత్తుకుందాం. చూశారు కదా, ఈ ఎక్స్ట్రా పిండిని తీసేద్దాం. ఇంతేనండి, మిగిలిన కజ్జికాయలను కూడా ఇలాగే ఒత్తుకుందాం. అసలు ఆ గాలి చూడు, ఆ చెట్లు చూడు. ఓ మై గాడ్. మనకి ఇక్కడ ఆయిల్ రెడీగా ఉందండి. ఆయిల్ని ముందుగా మనం మీడియంగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వదులుకుందాం. ఇలా వదులుకున్నాం కదా, ఇప్పుడు 1 నిమిషం పాటు కదల్చకుండా కాల్చుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ మన కజ్జికాయలన్నీ మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. అన్నయ్య ఏమో పెద్దవి చూపించి ఏంది చిన్న చిన్న కజ్జికాయలు చేశాడని అనుకుంటారేమో అండి. మా అబ్బాయి వచ్చి నాన్న నాకు చిట్టి చిట్టి కజ్జికాయలు కావాలన్నాడని మళ్ళీ అచ్చు మార్చి చిన్నవి చేశాను. చూశారు కదా, మన కజ్జికాయలు అయితే మంచి బంగారు వర్ణం వచ్చాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన కజ్జికాయలను కూడా ఇలాగే కాల్చుకుందాం. చూశారు కదండి, కజ్జికాయలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. కజ్జికాయలు అయితే అద్భుతంగా ఉన్నాయండి. ఎందుకు ఇంత రుచి వచ్చాయంటే మనం ఎండు కొబ్బరిని, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ నీళ్ళు వేపాం కదా, రవ్వను కూడా, దానివల్ల అసలు మామూలుగా లేదండి. తింటుంటే ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉన్నాయి. మనం మామూలు కజ్జికాయలకైతే రేకు మామూలుగా రుద్దేస్తాం, కానీ ఇవి లేయర్లుగా రుద్దాం కదా, అందుకు కాబట్టి రేకు కూడా సున్నితంగా పూతరేకులాగా ఉంది. అలాగంటనే కట్ అయిపోతుంది. నోట్లు కూడా తినడానికి ఇబ్బంది పడాల్సిన పనే లేదు. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.